దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చూడండి, దేవుడు లేఖనాల ద్వారా మనతో ఏం మాట్లాడుచున్నాడు అన్నది శ్రద్ధగా మన హృదయానికి దేవుడు మాట్లాడుచున్నప్పుడు శ్రద్ధ కలిగి మనం ఉన్నప్పుడు మన హృదయాన్ని పరిశీలించి వాక్యము రీతితో దేవుడు మనల్ని బలపరుస్తానంటున్నాడు. చూడండి, మనం బలపరిచేవారు ఎవరున్నారండి ఈ లోకంలో? ఎవరు లేరు. ఎందుకంటే మనల్ని బలహీనపరిచేవారే తప్ప నన్ను కానీ నిన్ను కానీ బలపరిచేవారు ఎవరు కూడా లేరని దేవుడు తప్ప. కానీ అన్ని విషయాలలో శ్రమ కలుగుతున్నా, నష్టము కలుగుతున్నా, హింసలు కలుగుతున్నా, బాధలు కలుగుతున్నా కూడా మనల్ని ఓదార్చి నడిపించేది మన దేవుడు తప్ప ఎవరు లేరండి. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అన్నది ఒకసారి చూసుకుందామండి. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు అది నా కొరకే, నాతోనే అనుకున్నప్పుడు దేవుడు ఆ లేఖనాలు మన జీవితంలో, మన హృదయంలో నెరవేరుస్తానని చెప్తున్నాడు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మన వద్దే ఉన్నదని చెప్తున్నాడు. ఎవరి వద్ద ఉన్నదండి? మన వద్దే ఉన్నదని చెప్తున్నాడు. అంటే మనము మనుషులము, కానీ దేవుడు ఏం చెప్తున్నాడా? జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును కూడా నీ వద్దే ఉంచి ఉన్నాడు దేవుడు. చూడండి, జీవము మనకు కావాలా, మరణము మనకు కావాలా, ఆశీర్వాదం మనకు కావాలా, శాపము మనకు కావాలన్నది మనమే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 4 కూడా దేవుడు ఎవరి మధ్యన పెట్టాడండి? మన మధ్యన పెట్టున్నాడు. నీకు ఏది కావాలో ఎంచుకో. నీకు జీవము కావాలా, లేదా మరణమును కావాలా, ఆశీర్వాదము కావాలా, శాపము కావాలన్నది నీకు నీవే ఎంచుకో అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనకు ఆకలి అవుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి నీకు ఆకలి అవుతుంది నువ్వు తినమ్మా అని చెప్తారా మనకి? లేదండి. స్వయంగా ఆకలి అన్నది మనం అనుభవిస్తాం కాబట్టి, ఆకలి మనకే పుడుతుంది కాబట్టి ఆకలి అవుతుంది తినాలి అనుకుంటాం. అలాగే జీవము మనకు కావాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? దేవుని మాట మనం వినాలండి. హల్లెలూయా. నీకు జీవము కావాలి అంటే దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట వినక నాకు మరణము కావాలి అని చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకుంటే అనేకమైన వ్యాధులు, అనేకమైన సందర్భాలను బట్టి నువ్వేమవుతావు తెలుసా? దినదినమును కూడా మరణానికి సంభవిస్తావు, మరణంలోకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? జీవమును అంటే నిత్య జీవమును కూడా నువ్వు అనుభవిస్తావని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అదే లేఖనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? జీవమును మరణమును నీ నాలిక వశమై ఉన్నది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నువ్వు జీవము పలికితే జీవమును నీకు ప్రాప్తించును, మరణము పలికితే నీకు మరణము ప్రాప్తించును అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు ఏది పలకాలన్నది మనం నిర్ణయం తీసుకోవాలండి. దానికి చదువు అవసరం లేదు, విద్య అవసరం లేదు, అందం అవసరం లేదు, ధనం అవసరం లేదు. వెంచుకోట అది మనకు దేవుడిస్తున్నాడు. కాబట్టి నీకు ఏమి కావాలి? ఒకవేళ ఆశీర్వాదం కావాలా, నీకు ఆశీర్వాదం కొదువే ఉన్నదా? ఆశీర్వాదం నీకు కావాలన్నప్పుడు ఎవరిని అడగాలండి? మనుషులను అడిగితే వస్తుందా? భార్య భర్తని, భర్త భార్యని అడిగితే, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు అడిగితే, లేకపోతే రక్త సంబంధికులు అడిగితే, బయట వారిని అడిగితే ఆశీర్వాదం వస్తుందా? లేకపోతే నువ్వు 20,000, 30,000, ₹1,00,000 సంపాదిస్తే నువ్వు ఆశీర్వాదంలోకి నడుస్తావా? లేదండి. దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం నీ బిడ్డల తరమును కూడా అనుభవించదు అని చెప్పేసి అబ్రహాము గారికి వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఆశీర్వాదం మనకు కావాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన బిడ్డల తరం వచ్చే వరకు కూడా మనకి ఏ కొదువ లేకుండా అనేకులకి పెట్టేవారిగా దేవుడు ఉంచుతానని చెప్తున్నాడండి. నువ్వు ఆశీర్వాదం కొలది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆశీర్దిస్తున్నప్పుడు ఆశీర్వాదము రెట్టింపు అవే కొలది నువ్వేం చేస్తావు తెలుసా? అనేకులకి పెడతావండి కదా. అనేకులకి పెడతా. అదే నాశనం అంటే ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండదు, ఆయుష్ నీ ఇంట్లో ఉండదు, లేకపోతే జీవము నీ ఇంట్లో ఉండదు. నాశనం అంటే ప్రతిదీ కూడా నువ్వేం పట్టుకున్నా కూడా, బంగారము పట్టుకున్నా కూడా మట్టి అవునని చెప్పేసి పెద్దలు అన్నట్లుగా నువ్వేది పట్టుకున్నా నష్టమే కలుగుతుంది. ఏది పట్టుకున్నా నష్టమే కలుగుతుంది, కానీ అది ఆశీర్వాదకరంగా మాలదండి. నువ్వు ఒకవేళ ఏదైనా పొలంలో నువ్వు కాలు పెట్టినా ఆ పొలం అంతా కూడా పాడైపోతుంది, కానీ అది ఫలించదు. ఒకవేళ ఏదైనా గృహంలో నువ్వు అడుగు పెట్టినా ఆ గృహంలో గొడవలు, సమాధానం లేక అసమాధానంతో నష్టపోతూ బాధల పట్ల హింసలు కలుగుతుంటాయండి. నీకు ఏమి కావాలి? దేవుడు మన ఎదుటను పెట్టాడు. 4 కూడా నీకేమి కావాలని ఎంచుకుంటున్నాడు. మనకు నిజంగా దేవుడు ఈ రోజు వచ్చి నీకేం కావాలని అడిగితే మనం ఏం కోరుకుంటామండి? జీవమునే కోరుకుంటాం. హల్లెలూయా. ఆశీర్వాదమునే కోరుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదం అన్నది అది ఉన్నవారికైనా, పేదవారికైనా, దరిద్రులకైనా, ధనవంతులకైనాను
ఆశీర్వాదం కావాలనే కోరుకుంటాడు. చూడండి, కోట్లు ఆస్తి ఉన్నా కూడా నీకేమి కావాలంటే నేను ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా నా బిడ్డల తరమును కూడా నేను సంపాదించాలి అని అడుగుతారు కదా. నాకు నాశనం కావాలి, నేను పట్టుకున్నదంతా వ్యర్థమైపోవాలి, నాకు ఏమి వద్దు, డబ్బు వద్దు, ఏమి వద్దు ఈ లోకంలో అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారండి? లేదండి. ఎవరైనా ఆశీర్వాదం కోరుకుంటారు. నీకు ఆశీర్వాదం కావాలా? అయితే దేవుడు చెప్తున్నాడు, నా మాట విను. హల్లెలూయా. నా మాట వింటే ఆ యొక్క నాశనమైన స్థలం నుండి నేను వేరుపరుస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి. వేరుపరిచి నీకు జీవమును ఆశీర్వాదం ఇచ్చి దేవుడు నేను అంటున్నాడు. నా మాటను తినీకరించి నా మాటను నువ్వు వెలివేసినట్లుగా వెళ్తే నాశనానికి వెళ్తావు, మరణంలోకి నువ్వు వెళ్తావు అని చెప్తున్నాడు అండి. మరణంలోకి వెళ్ళే వారి గతి ఏంటండి? పరలోకమా లేక నరకమా అండి? నరకం. హల్లెలూయా. పరలోకానికైతే మనకు లేదండి, పరలోకానికి మనకు చేర్చుకోరు. చూడండి, చేర్చుకున్నప్పుడు మనం ఏమైపోతాము? నరకంలో మన పేరు లిఖించబడుతుంది. హల్లెలూయా. జీవ గ్రంథంలో ఎవరి పేరైనను లిఖించబడని ఎడల వారు ఏమవుతారండి? రెండో మరణం అగ్నిగుండంలోకి ప్రవేశించును అని చెప్పేసి మరి ప్రకటనల గ్రంథంలో మాట్లాడుచున్నట్లుగా జీవ గ్రంథంలో మన పేరు ఉన్నదా లేదా, జీవ గ్రంథంలో మన పేరు లిఖించి ఉన్నదా లేదా అని చూసుకోవాలండి. ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కానీ అనేక మంది కూడా ఏం కోరుకుంటారండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటారు. నరకానికి వెళ్ళాలా, ఆ నరకంలో నేను కాలిపోవాలని చెప్పేసి ఎవరు కోరుకోరండి. దేవుడు చెప్తున్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకేమి కావాలి, నీ ఎదుట నేను పెట్టి ఉన్నాను, నీకేమి కావాలో నువ్వు వెంచుకోమంటున్నాడు అండి దేవుడు. మన హృదయంలో కలుగుతున్నది అంతా కూడా పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడని దేవుడి మాట ఆలకిస్తే మనకి ఏమి కావాలన్నది ఈ రోజు మనము ఎంచుకుంటామండి. ఈ లోకంలో సంపాదించినది ఆ యొక్క శాశ్వతంగా మనతో ఉంటాయా? శాశ్వతంతో మనతో వస్తాయా? చూడండి, నువ్వు మరణించినప్పుడు ఆ ఒంటి మీద గుడ్డలు తప్ప నీకు ఆ యొక్క బొందలో ఎవరు కూడా అయ్యో నా తల్లి చచ్చిపోయింది, నా తండ్రి చచ్చిపోయింది, నా యొక్క అక్క చెల్లెలు చనిపోయారు అని చెప్పేసి ఎవరైనా సరే నీకు ఒక తులము బంగారం కానీ ఒక వెండి కానీ వేసి మరి మట్టి బూడుస్తారండి? లేదండి. ఒంటి మీద ఉన్న బట్టలతోనే మరి ఆ మట్టిలో పెడతారు. హల్లెలూయా. దానికి మనం ఏం చేస్తాం తెలుసా? ఈ లోకంలో ప్రయాస పడతాము, కష్టపడతాము, శ్రమ పడతాము, నష్టపడతాము, అనేకుల నోర్లు కూడా కొట్టుకుంటూ మనం ఏం చేస్తామంటే సంపాదించుకోబడతాం. అది ఆశీర్వాదం అని దేవుడు చెప్తున్నాడా? అది ఆశీర్వాదం కాదండి. దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుంది తెలుసా? అనేకులు సొమ్ము కొరకు ఇష్టపడరండి, అనేకుల సొమ్ము కొరకు ఇష్టపడరు. న్యాయంగా దేవుడు పెట్టే దాని కొరకే ఆశపడి నడుస్తారని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నప్పుడు మనం ఏ విధంగా నడుస్తున్నాం అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలి. జీవము అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ శ్రమల నుండి, ఆ లోతైన బావిల నుండి, ఆ కష్టాల నుండి, ఆ బురదల నుండి లేవనెత్తటమే జీవము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూసుకుందాం. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలీలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. చూడండి, ఎవరి మీద దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. ఈ లోకంలో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవుడి యొక్క నామాన్ని గణపరచలేకపోతున్నారో వారి నుండి దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని బిడ్డల్ని ఏర్పరిచి ఆశీర్వాదకరంగా నడిపించున్నాడు అంటండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అది కొంచెం మంది అండి, ఎక్కువ సమూహముగా దేవుడు దీవించున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఆశీర్వాదకరం అండి. ఇశ్రాయేలు ప్రజలు అన్న మాటకే అది అర్థం ఆశీర్వాదకరం. హల్లెలూయా. మనం ఇశ్రాయేలుగా ఉంటున్నామా లేకపోతే వెలవేయబడిన జనాంగంగా మనం ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు లోకంలో ఉండొచ్చు, లోక అలవాట్లకు ఉండొచ్చు, లోకముతో నువ్వు సాంగిత్యం చేసి ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను వారి నుండి ప్రత్యేక పరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రత్యేక పరిచి నిన్ను ఒక గుర్తింపు దేవుడిస్తానని చెప్తున్నాడు. లేదు, నాకు ఆ లోకమే కావాలి, ఆ లోకమే బాగుంది, నీలోకి వస్తే నేను శ్రమ పడాలి, కష్టాలు పడాలి, వాక్యానికి కట్టుబడి ఉండమంటావు, ఆదివారం చర్చికి రమ్మంటావు, లేకపోతే గృహ కూడికలకు రమ్మంటావు, ప్రార్థన చేయమంటావు, మాకు వద్దని అనుకుంటావా? లేదా ఆ లోకంలో ఉండి బాధలు, హింసలు, సాతాను చేతుల్లో నరకము పడతావా? హల్లెలూయా.
నువ్వు ప్రత్యేకంగా ఉంటే, ఇవన్నీ చేసినప్పుడు నీ పిల్లల తరం కూడా ఆశీర్వాదంగా నీకు మేలుకరంగా దేవుడు ఉంచుతానన్నాడు. నీకు ఏది కావాలి? ప్రత్యేకించబడుట కావాలా, లేకపోతే ఆ యొక్క మందలోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నావా? ప్రత్యేకించబడే స్థానంలో నువ్వు ఉండాలి అనుకుంటే, ఆశీర్వాదకరంలో నువ్వు ఉండాలి అనుకుంటే, మొట్టమొదటిగా నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుడికి మాటకి లోబడి ఉండాలండి. హల్లెలూయా. మరి ఎంతమంది ప్రపంచంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారండి? ఎంతమంది దేవుణ్ణి దూషించుకుంటూ దేవుణ్ణి ఆరాధించక మేము నిజంగా క్రైస్తవులమే అనుకుంటూ వారు మోసం చేసుకుంటున్నారండి. చూడండి, మోసం చేసుకునే వారందరూ కూడా ఒక్కటి గమనించుకోవాలండి. దేవుడైతే స్వయంగా మిమ్మల్ని పిలుచుకోలేదండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ నరకము నుండి, ఆ యొక్క పాతాళము నుండి తప్పించుట కొరకు మిమ్మల్ని పిలిపించుకొని ఉన్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. వద్దంటారా? ఆ నరకంలోనే పడమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. ప్రత్యేకంగా జనంగా ఉండాలా, ప్రత్యేకంగా లేని వ్యక్తులుగా ఉండాలా. నా ఇష్టానుసారంగా ఉంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే ఎవరు ఏం చేయలేరండి, విడిచిపెట్టి వేస్తారు. దాని వెనకాల వచ్చే పరిజ్ఞానం, దాని వెనకాల వచ్చే నష్టము కష్టమును కూడా నీవే అనుభవించాలా. హల్లెలూయా. నువ్వు నేను అనుభవించుకుంటాను, నాకు శక్తి ఉంది అనుకుంటావా? నీ ఇష్టము. దేవుని చెంతకు వస్తావా? అన్ని కూడా దేవుడు సులువుగా మార్గాలు తెరుస్తాడు, ద్వారములు తెరుస్తాడు. మత్తయి సువార్త 25:32 కూడా చూసుకుందాం. దేవుడు మాట్లాడుచున్నాడు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను ఏర్పరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎదురుకు వచ్చితిరని చెప్పాను. చూడండి చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? గొర్రెలను మేకలను ఏర్పరచాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. గొర్రెలు ఎవరు? మేకలు ఎవరండి? గొర్రెలు అంటే దేవుని బిడ్డలు, దేవునికి లోబడిన వారు, దేవుని ఆరాధించేవారు, దేవుని చేత ఆశీర్వాదం చేత నడిపించేవారు. మరి మేకలంటే దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగేవారు. హల్లెలూయా. మరి మేకలుగా ఉందామా, గొర్రెలుగా ఉందామండి? ఇక్కడ జంతువుల రూపము కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏ విధముగా ఉంటావు? మేకలుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండి సాతాను చెప్పినట్లు సాతాను ఆలోచనతో నువ్వు నడుస్తావా? నీ గృహం అంతా కూడా పాడు చేసుకుంటావా? సమాజంలో నీకు గుర్తింపు లేకుండా చెడ్డ పేరు తెచ్చుకొని నువ్వు బ్రతుకుతావా? మరి గొర్రెల వలె ఉండి దేవుడు పిలుస్తున్న స్థలంలోకి నువ్వు వెళ్తావా? హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన స్థలంలోకి వెళ్తావా, లేకపోతే సాతాను చేతిలో ఉండి ఆ యొక్క బాధలు కష్టాలను అనుభవిస్తావా అన్నది అన్ని నీ ఎదుటని పెట్టాడండి. చూడండి, ఆశీర్వాదమును, జీవమును, మరణమును, శాపమును అన్ని నీ ఎదుటనే పెట్టాడు. మరి రాజాజ్ఞలను మార్చగలిగిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. గొర్రెల్ని మేకలను కూడా నీ ఎదుటనే పెట్టి ఉన్నాడు. ఏది కావాలని చెప్పేసి మధ్యాహ్న కాల సమయం దేవుడు అంటున్నాడండి. నీకు ఏ విధముగా నువ్వు ఉండాలనుకుంటున్నావు, ఏ విధముగా మరి నా మాటకు నువ్వు లోబడాలనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. దేవుడు నిజముగానే మనతో అడుగుచున్నాడు. శ్రమ వైపు చూసుకుంటూ, కష్టం వైపు చూసుకుంటూ, బాధ వైపు చూసుకుంటూ, మరి హింసల వైపు చూసుకుంటూ, మరి నువ్వు దేవుడి చిత్తమును నెరవేర్చక, దేవునికి ఆరాధించక మరి కోల్పోతావా? మరి శ్రమల వైపు, కష్టముల వైపు చూడక మరి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు ఆశీర్వదిస్తాడు అని నువ్వు ముందుకు వెళ్తావా అన్నది ఒక్కసారి మనం నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే సమస్తంను మనం ఎదుటిన పెట్టాడు. నువ్వు పరలోకం కావాలంటే పరలోకానికి తీసుకెళ్తాడు, నరకము నాకు కావాలనుకుంటే నరకానికి తీసుకెళ్తాడు. ఎవ్వరు నరకానికి వెళ్ళాలని కోరుకోరండి. ఎందుకంటే యుగములు కూడా కాలిపోవాలంట అక్కడ. హల్లెలూయా. యుగములు కూడా నరకంలో కాలిపోవాలంటండి. పరలోకంలో యుగములు కూడా ఆయనను ఆరాధించగలమండి. హల్లెలూయా. మనకు ఏది కావాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ లోకం వైపు చూసుకుంటే నీకు నరకం కావాలా, నరకంలోకి వెళ్ళు. లేదా నా చిత్తం నెరవేర్చి పరలోకం నీకు కావాలా, నా యొక్క పరలోకంలో నిన్ను చేర్చుకుంటానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఏది కావాలి అని దేవుడు మన హృదయానికి మనకే పెట్టినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఏది ఎంచుకోవాలో అన్నది మనమే నిర్ణయం తీసుకోవాలండి. మనం చిన్న పిల్లలం కామండి. ఎందుకంటే మనమంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నాము, మనమంటూ ఒక బాధ్యత కలిగి లోకంలో ఉన్నాము. మంచి ఏదో చెడు ఏదో సమస్తమును కూడా ఎరగగలం మనం.
తెలుసుకోగలము కదా. చిన్న పిల్లలు అయితే చూడండి, వాళ్ళని కొట్టో బుజ్జగించో ఏదో ఒకటి చెప్పో మనము మార్గంలోకి నడిపించగలం. కానీ మనల్ని కొట్టువారైతే ఎవరు లేరండి. దేవాతి దేవుడు కూడా మనల్ని కొట్టడు, నచ్చ చెప్తాడండి. అమ్మ, ఆ మార్గం కరెక్ట్ కాదు, ఆ నడవడిక కరెక్ట్ కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదు, నీ మనసు కరెక్ట్ కాదు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వెంటనే లోబడాలండి. లోబడి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? అపొస్తలులతో ఒక్క గడి అయినను మెలకు కలిగి ప్రార్థన చేయలేరా? ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. ఒక్క గడి అయినను మీరు ప్రార్థన చేయలేరా? ఎందుకు ప్రార్థన చేయలేరు? మీ కుటుంబాలు పాడవపోకుండా, మీ కుటుంబాల నాశనంలోకి వెళ్లకుండా, మీరు మరణము వైపు వెళ్లకుండా ఉండటానికి ప్రార్థన చేయమని చెప్పేసి దేవుడు కోరుతున్నప్పుడు మనం తిని చక్కగా పడుకుంటూ లేకపోతే మన సరదాల కోసం మనం ఉంటున్నామా? ఒక్కసారి గమనించుకుందామండి, ఏ విధంగా ఉంటున్నాము. ఎందుకంటే మన ఎదుటిని పెట్టి నీకు ఏది కావాలో నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయ ప్రకారం దేవుడు నిన్ను విడిచిపెట్టి వేస్తాడండి. బలవంతమైతే ఎవరిని దేవుడు చేయడండి. అనేక ప్రజలకు కూడా బలవంతమైతే దేవుడు చేస్తలేడు. బలవంత పూర్వకంగా ఎవరు పరలోక రాజ్యానికి చేర్చుకోలేరండి. నీ ఇష్ట ప్రకారంగా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే అక్కడికి దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఎవరో బలవంతం చేశారు, శ్రమ పట్టారు, ఎవరో నన్ను త్రోశారు అని చెప్పేసి మనం పరలోక రాజ్యానికి చేరలేమండి. నీకు ఏది కావాలో ఈ మధ్యాహ్నం కాల సమయం నువ్వే నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకో. నీకు నరకం కావాలా, పరలోకం కావాలా, ఆశీర్వాదం కావాలా, లేకపోతే నష్టము కావాలా, లేకపోతే జీవమును కావాలా, మరణము కావాలా అన్నది నీకు నువ్వే నిర్ణయం తీసుకొని నువ్వు నడుస్తే నీ కుటుంబం మరి నీ చేతిలోనే ఉన్నది. పాడు చేసుకుంటావో బాగు చేసుకుంటావో అది నీ చేతిలోనే ఉన్నది. కాబట్టి నీ ఇష్టానుసారంగా దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి నీ ఇష్టమే అది నీ సిద్ధింపజేయును గాక అని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.